ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి సంబంధించి చిన్న చిత్రాలు లేవు, సింగిల్ స్క్రీన్స్లో మేము ఏం ప్రదర్శించుకోవట్లో తెలియట్లేదు, అందుకని మేము కొన్ని రోజులు బంధిస్తున్నాము, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని రోజులు పనిచేయవు అన్నారు. ఇదే రీజన్ కదా? ఇదే రీజన్, అదే చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంటలేదని చెప్పి అంటారు. చిన్న సినిమాలు ఇప్పుడు తమిళ్ మలయాళంలో చిన్న సినిమాలమ్మ 10 కోట్లలో తీసిన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తాను. ఆ మాత్రం తెలివితేటలు క్రియేటర్స్ మన దగ్గర లేరా? ఒకే డైరెక్టర్లో 10 మంది డైరెక్టర్ల మీదే పడాలా మనం? ఎవరికి ఒక హిట్ వస్తే ఆడ వెనకాల 10 మంది పడతారు. ఆడ అంతకుముందు ఒక ఫ్లాప్ తీసి ఉండొచ్చు, 2 ఫ్లాపులు తీసి ఉండొచ్చు. ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు 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 బాబు, అందరూ బాబులే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు డబ్బులు? ఎగ్జిబిటర్ థియేటర్ ఫీడింగ్ కోసం అడ్వాన్స్ ఇస్తాడమ్మా. వీళ్ళందరి దగ్గర అడ్వాన్స్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడమ్మా. ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి హీరోకి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఇస్తాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది వాళ్ళు, నష్టపోయేది వీళ్ళు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. అట్లా ఎంతకాలం భరిస్తారు? వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలంటే ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ ఇచ్చే పొజిషన్లో లేరు. ఎంత అడ్వాన్స్ ఇవ్వాలంటే, నాకు 500 కోట్లు అయింది కాస్టు, దాని మీద 600 కోట్లకి నేను అమ్ముతాను సినిమా, 600 కోట్లు అడ్వాన్స్ కావాలి. ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో ఎక్స్ట్రా వేసుకుని వాళ్ళు అడుగుతారు. ఇస్తే బ్లాక్ అయిపోతుంది. ఆ ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర రికవరీ లేదు. అందరూ లాస్ పోయారుగా. ఎక్కడికి వెళ్ళింది ఈ మూటలన్నీ అంటే ఒక చోటకి వెళ్ళినాయి, 2 చోట్లకి వెళ్ళి. అట్లా సక్సెస్ రేట్ ఎంతమ్మా? మ్యాక్సిమం 5 to 7%. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 14-15 సినిమాల కంటే హిట్లు చూపిండి. ఎవరిదన్నా కానీ, ఏ హీరోలు ఎవరిదన్నా కానీ 200 సినిమాలు వస్తాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. వాటిలో ఇండస్ట్రీని పోషించే చిన్న నిర్మాతలేగా. పెద్ద హీరోల సినిమాలు ఎన్ని వస్తాయి? ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు. 20 మంది హీరోలు ఉన్నారు, 20 సినిమాలు. మిగతా 180 సినిమాలు ఎవరు? చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలేగా. వాళ్ళు ఏదో కథలు నమ్ముకునో, డైరెక్టర్ నమ్ముకునో, ఏదో సినిమా ప్యాషనో వస్తారమ్మా. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా? ఎంకరేజ్ చేయకుండా చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా లీజు, ఇప్పుడు 1 లక్ష రూపాయలకి లీజు తీసుకుని 2 లక్షలకి ఛార్జ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్కి. ఎవరు ఏంటని కాదు, ఇండస్ట్రీ. అదేమంటే థియేటర్ రన్నింగ్ లాస్ వస్తుంది, ఆ లాస్ కవర్ చేయాలంటే సినిమా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేసి కవర్ చేసుకోవాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళదే, వాళ్ళే తప్పట్టం. అసలు రెంటల్ సిస్టమ్ రావటమే దరిద్రం. ఈ రోజుకి మలయాళంలో పర్సంటేజ్ సిస్టమే, పీవీఆర్ మాల్స్ అన్నీ పర్సంటేజ్ సిస్టమే. ఆ సిస్టమ్ మిగతా థియేటర్లన్నీ ఎందుకు రావు? ఎంతన్నా రాని, సినిమా హిట్ అయితే ఒక రకం రెవెన్యూ వస్తుంది, ఫ్లాప్ అయితే ఒక రకం రెవెన్యూ. 100 రూపాయలు వస్తే 50 రూపాయలు తీసుకుందాం. ఆ 50 రూపాయలనే నేను బతికానో లేదో నా తిప్పలో, మీరు బతికారో లేదో మీ తిప్పలో. అసలు ఆ 100 రూపాయలు నేనే రెంట్లాగా తీసుకుంటాను, మీకు 100 రూపాయలు, మీకు 10 పైసలు కూడా ఇవ్వరంటే అక్కడే కదా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు దెబ్బతినేది. 200 సినిమాలు వస్తున్న రోజుల్లో 180 సినిమాలు ఫ్లాప్ అంటే ఊహించండి అమ్మ. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాయి కదా, ఏ సినిమా ఆధారంగా అనేది కూడా. ఇదే సినిమా ఆధారంగా బతుకుతున్నారమ్మ. అదొక వింగ్ అమ్మ. అట్లా ఎన్ని ఉంటాయి? నేను చెప్పినట్టు 20 సినిమాలు ఉంటాయి. మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలేగా, దాని మీద కూడా బతుకుతున్నారుగా. సినిమా అనేది ఉంటే 100 మంది, 100 ఫ్యామిలీలు బతుకుతాయిగా. మినిమం 100 క్రూ కదా. 100 క్రూకి మనం అన్నం పెడుతున్నాం. వాళ్ళు మన మీద కష్టపడి నిజంగా చిన్న సినిమాలకే డెడికేటెడ్గా పనిచేస్తారు. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలీదు, ఆ డైలాగ్ ఏంటో తెలీదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి బాబు షార్ట్ రెడీ అంటే అప్పుడు వస్తారు, అప్పుడు డైలాగ్స్ వస్తారు, అది చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక అరగంట అక్కడ. అంతకుముందు రోజుకి 6 సీన్లు తీసేవాళ్ళం అమ్మ. నేను రామానాయుడు గారిని చూసి నేర్చుకున్నా. 6 సీన్లు తీసేవాళ్ళం, వాళ్ళు 6 షార్ట్లు ఇస్తున్నామా?
ఓకే, పెద్ద సినిమాలు వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ బిజినెస్ వేరు. పాన్ ఇండియా అనండి, పాన్ వరల్డ్ అనండి. శంకరాభరణం పాన్ వరల్డ్ కదా, దానవీర సూరకర్ణ పాన్ వరల్డ్ కదా, అడవిరాముడు పాన్ వరల్డ్ కదా. ఇవన్నీ 40 రోజుల్లో తీసిన సినిమాలేగా. రాఘవేంద్రరావు 40-45 రోజుల్లో తీసిన సినిమాలకి ఇవన్నీ. హిట్ అయితే పాన్ వరల్డ్, ఫట్ అయితే పాన్ ఇండియా, అది కూడా లేకపోతే పాన్ మన ఊరు. అంతకుమించి ఏముందమ్మా. ఇప్పుడు ఊరే మనం అది బలుపు, లేకపోతే అది నిజంగా ఎనర్జీయా, మీకు నిజంగా బలమా బలుపా? అయితే సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకు మించి రికార్డుల కలెక్షన్స్ కావచ్చు, అంతకు ముందు ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 2 తీసుకోండి, బాహుబలి 2 అనేది వచ్చినటువంటి వసూళ్లను మించి రావాలి అనేది ఒక ట్రెండ్గా పెట్టుకున్నారు కదా. మేము ఇంత పెట్టాము, దాన్ని మించి. నాకు 100 కోట్లు, నేను సినిమా తీశాను, 100 కోట్లు వచ్చిందమ్మా. అదే హీరో ముందు రేటు పెంచుతాడు. ఫస్ట్ పాయింట్, ఎంత తీసుకున్నాడో ఇమ్మీడియట్గా డబల్ రేటు. ఇంత మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రేటు పెంచుతాడు. దాని తగ్గట్టు టోటల్గా కాస్ట్ పెరిగిపోతుంది. దాని తగ్గట్టు మార్కెటింగ్కి వెళ్తాం. అల్టిమేట్గా 100 కోట్లు అనుకున్న సినిమా 200 కోట్లు అవుతుంది. 200 కోట్లకి అమ్ముతాం, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. అదొక వార్సు. ప్యాన్ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు మల్టీ స్టార్ కాస్ట్ హీరోలు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో హీరోలను కలిపి, తమిళ్లో మా హీరో ఒకడు, మలయాళం హీరో ఒకడు, హిందీ హీరో ఒకడు, మన హీరో ఒకడు పెడుతున్నాం. వాళ్ళు చేసుకుని అమ్మ, వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఫండింగ్ వస్తున్నాయి. వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎట్టాగొట్ట మార్కెటింగ్ చేసి చేసుకుంటారు. అల్టిమేట్గా ఓటీటీ అని ఆ సినిమాలకి డిజిటల్ రైట్స్ మంచి రేట్లే వస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ ఏంటంటే లేటెస్ట్గా డిజిటల్ వాళ్ళందరూ కుంభక్ అయిపోయారు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళకి సఫిషియెంట్ సబ్స్క్రైబ్ అయిపోయింది. మాకు కూడా పెద్ద హీరోల సినిమాలు తప్పితే చిన్న సినిమాలు అక్కర్లా. పెద్ద హీరోలు కూడా ప్యాన్ వరల్డ్ అంటే ఒక లాంగ్వేజ్లో మీరు సినిమా తీస్తే 4 లాంగ్వేజ్లో డబ్ చేసి 5 లాంగ్వేజ్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవ్వాలి. 5 లాంగ్వేజ్లో వాళ్ళ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నామమ్మా, 3 ఏళ్ళు కష్టపడి ఒక హీరో చుట్టూ తిరుగుతాం, 3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీస్తాం. ఆ సినిమా మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 3 నెలలు. మన వస్తువు 3 నెలల తర్వాత అది మనది కాదు. దాని మీద మన సర్వ హక్కులు ఓటీటీ వాడికో, శాటిలైట్ వాడికో, XYZ ఎవరికో ఇచ్చేస్తాం. రేపు 3 నెలల తర్వాత మనకి ఆ సినిమా మీద 100 రూపాయలు వచ్చేది లేదు.